సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతం 5వ రోజు పారాయణము. ఋతవాక్ముని ఒక్కడే సమర్థుడా ఏమిటి? నువ్వు కూడా అంతటి సమర్థుడవే. తలచుకుంటే నువ్వు ఏదైనా సృష్టించగలవు. ఏది ఏమైనా నాకు రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుపట్టడంతో అంగీకరించిన ప్రముచుడు తన తపశ్శక్తితో నక్షత్ర మార్గంలో మరో రేవతి నక్షత్రాన్ని సృష్టించి అదే ముహూర్తంలో రేవతి దుర్దముల వివాహం జరిపించాడు. అల్లుడిని ప్రముచుడు వరం కోరుకోమన్నాడు. నేను స్వయంభువమను వంశంలో పుట్టాను కనుక నా మన్వంతరానికి అధిపతి అయ్యే కుమారుడు కలిగేటట్లు వరం ఇవ్వమన్నాడు దుర్దముడు. దుర్ధమ, మహాదేవిని ఉపాసించు. దేవీ భాగవతం అనే మహాపురాణాన్ని 5 సార్లు చదివించుకొని విను. అప్పుడు మీ ఇద్దరికీ పుట్టేవాడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడని ప్రముచుడు ఆశీర్వదించాడు. రాజధానికి వెళ్లి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న దుర్దముడి రాజధానికి లోమశ మహర్షి వచ్చాడు. అతిథి మర్యాదలు చేసి దేవీ భాగవతం వినిపించమని ప్రార్థించాడు. ఆ మహాదేవి యందు భక్తి కలగడమే శుభసూచన. భక్తి కలిగితే ఆమె అనుగ్రహం లభించినట్లే. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని దుర్దముడికి లోమశుడు 5 సార్లు పురాణం వినిపించాడు. శ్రద్ధగా విని దుర్దముడు మహర్షిని సత్కరించాడు. రేవతి గర్భాన్ని ధరించింది. ఒక శుభముహూర్తంలో లోక శుభంకరుడైన కుమారుని కన్నది. అతడి జాతకర్మాది క్రియాకలాపాలన్నిటినీ రాజు ఉత్సవాల్లాగా జరిపించాడు. అతడి పేరు రైవతుడు. రైవతుడు దినదిన ప్రవర్ధమానుడై ఉపనయనం చేసుకుని గురుకులంలో వేదశాస్త్రాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్యా పారంగతుడవడంతో పాటు ధర్మశాస్త్రాన్ని రచించి బోధించాడు. రైవతుడి యోగ్యతలను గుర్తించి బ్రహ్మదేవుడు మన్వంతరాధిపతిని చేశాడు. అగస్త్య, ఇది దేవీ భాగవతం వినడం వలన కలిగే గొప్పదనం. ఇంతకన్నా ఎక్కువగా చెప్పడం ఎవరి వల్ల కాదు అన్నాడు కుమారస్వామి. విన్నంత వరకు ఆనందించి సంతృప్తితో తన ఆశ్రమానికి అగస్త్యుడు వెళ్ళాడు. అన్నీ విన్న సౌనకాది మహర్షులు సూత మహర్షి, దేవీ భాగవత మహాత్యాన్ని అద్భుతంగా చెప్పావు. అయినా మాకింకా కొన్ని సందేహాలున్నాయి. ఈ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి? ఎప్పుడు చదవడం మొదలు పెట్టాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎట్లా వినాలి? ఈ సందేహాలను తీర్చిన తర్వాత పురాణాన్ని వినిపించని ప్రార్థించారు. సూతుడు సౌనకాదులతో ఈ పురాణం వినేటప్పుడు కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే విన్న ఫలితం పూర్తిగా లభిస్తుంది. సమస్త కోరికలు నెరవేరుతాయి. మొట్టమొదట జ్యోతిష్య శాస్త్రవేత్తని అడిగి పురాణం వినడానికి మంచి ముహూర్తం పెట్టించుకోవాలి. జ్యేష్ఠమాసంలో కానీ ఆషాఢమాసంలో కానీ ప్రారంభించాలి. అప్పటి నుండి 6 నెలలు శుభప్రదాలు. ఈ పురాణం చదవడానికి హస్త, అశ్విని, మూల, పుష్యమి నక్షత్రాలు మంచివి. మంచి తిథిని మంచి వారాన్ని కూడా చూసుకొని మొదలు పెట్టాలి. మనకి ఉన్న కోరికను అనుసరించి దానికి తగిన ముహూర్తాన్ని పెట్టించుకోవాలి. ధనప్రాప్తి, ధర్మప్రాప్తి, రాజ్యప్రాప్తి, జ్ఞానప్రాప్తి, రాజ రోగ భయ నివారణ, పీడా నివారణ, ఇట్లా అనేక కోరికలు ఉంటాయి కదా. కనుక వాటికి తగిన ముహూర్తాన్ని నిశ్చయించుకోవాలి. పుష్యమి దగ్గర నుండి 27 నక్షత్రాలను 7 రాసులుగా చేసి పారాయణ ఫలితాలను చెప్పారు. లేదా మహాదేవి ప్రీతి కోసం మాత్రమే దేవీ భాగవతం చదువుతున్నాను, వింటున్నాను అనుకున్నట్లయితే దేవీ నవరాత్రుల్లో 4 రోజులు ఉత్తమోత్తమమైనవి. అంటే సప్తమి నుండి దశమి వరకు 4 రోజులు. మిగిలిన మాసాల్లో కూడా తిథి, వార, నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు. కోరిక లేకుండా చదవడానికి అన్ని మాసాలు మంచివే. పురాణం చదవడానికి కూడా వివాహానికి వలె అన్ని సంబారాలను సమకూర్చుకోవాలి. 9 రోజుల పాటు జరిగే యజ్ఞం కదా, దేనికి లోపితనంతో సరిపెట్టకూడదు. 10 మంది సహాయ సహకారాలను తీసుకోవాలి. సహాయకులు కూడా దేవీ భక్తులే ఉండాలి. వదాన్యులు, చతురులు అయి ఉండాలి. ఈ పురాణ శ్రవణం జరుగుతున్నదన్న విషయాన్ని ఊరూరా తెలియపరచాలి. తప్పకుండా రమ్మని అందరినీ పిలవాలి. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఈ పురాణాన్ని వినవచ్చు, చదవవచ్చు. 4 వర్ణాల వాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, అన్ని ఆశ్రమాల వాళ్ళు, కోరికలు గలవాళ్ళు, కోరికలు ఏవీ లేని వాళ్ళు అందరూ భక్తి శ్రద్ధలతో, ప్రేమ ఆదరాలతో ఈ పురాణాన్ని, దేవీ కథామృతాన్ని చెవులారా త్రాగవచ్చు. మొదటి నుండి చివరి వరకు ఉండి గాని, మధ్యలో వచ్చి గాని వినవచ్చు. వినడానికి వచ్చిన వాళ్ళకి ఉండడానికి తగిన సౌకర్యాలన్నీ కలిగించాలి. పెళ్లికి ఏర్పాటు చేసినట్లే శుభప్రదమైన వస్తువులతో, అరటి బోదెలతో
మంటపాన్ని ఏర్పాటు చేయాలి. వేదికని ఆవుపేడతో అలికి ముగ్గులతో అలంకరించాలి. జెండాలు కట్టాలి. పురాణం చెప్పేవాళ్ళు కూర్చోవడానికి వీలైన ఆసనాన్ని తూర్పుముఖంగా గాని ఉత్తరముఖంగా గాని ఏర్పాటు చేయాలి. వినేవాళ్ళకి కూడా అవకాశాన్ని అనుసరించి ఆసనాదులను ఇతర సౌకర్యాలను కలిగించాలి. స్త్రీ పురుషులిద్దరికీ వేరువేరుగా అన్ని ఏర్పాట్లను చేయాలి. పురాణం చెప్పేవాడు మాట నేర్పరితనంతో పాటు నిగ్రహం గలవాడే ఉండాలి. దేవీ ఆరాధన తత్పరుడై వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడై వినసొంపైన కంఠం కలవాడే దయాళుడై కోరికలు లేనివాడే దక్షుడై ధీరుడై ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడే ఉత్తమ పౌరాణికుడు. వినేవాళ్ళు కూడా బ్రాహ్మణ్యులై దేవీ భక్తులై దేవతా భక్తులై కథారసపరాయణులై ఉదారులై దేనియందు అధికమైన కోరిక లేనివారై వినయవంతులై హింస మొదలైన దుర్గుణములకు దూరులై ఉండాలి. పాషండులు అత్యాస కలవాళ్ళు వేద శాస్త్రములయందు భగవంతుని యందు నమ్మకం లేనివాళ్ళు చెడు ప్రవర్తన చెడ్డ గుణాలు కలవాళ్ళు కఠినంగా మాట్లాడేవాళ్ళు కోపం గలవాళ్ళు శివకేశవుల మధ్య భేదాన్ని చూసేవాళ్ళు ఈ పురాణం చెప్పడానికి కానీ వినడానికి కానీ పనికిరారు. పురాణం వినడం అంటే దేవీ యజ్ఞం చేస్తున్నట్లుగా భావించాలి. పురాణం వినేటప్పుడు కలిగే సందేహాలను సమర్థుడైన మరొక పండితుడి ద్వారా తీర్చుకోవాలి. యజ్ఞ యాగాదులలో పాటించే నియమాలన్నిటినీ పురాణం వినేటప్పుడు కూడా పాటించి తీరాలి. విన్న ఫలితం సిద్ధించడం కోసం గోదానం మొదలైన వాటిని చేస్తే మంచిది. ఏ రోజుకా రోజు పురాణం వినడానికి ముందు విన్న తరువాత జగదంబికను స్తోత్రం చేయాలి. పురాణం చెప్పేవాళ్ళు సాక్షాత్తు వ్యాసస్వరూపులు కనుక వాళ్ళకి పూలదండలను అలంకారాలను వస్త్రాలను సమర్పించి సత్కరించాలి. దేవి కథారూప చంద్రోదయంతో మా మనసుల్లోని చీకటిని తొలగించమని ప్రార్థిస్తూ నమస్కరించాలి. ఈ విధంగా 9 రోజుల పాటు ఏకాగ్ర మనస్కులై సర్వము మరచిపోయి శ్రద్ధగా పురాణం వింటే 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగులు భయార్థులు ధనార్థులు పుత్రార్థులు ఎక్కువ భక్తి శ్రద్ధలతో వినాలి. పిల్లలు లేని వాళ్ళు పుట్టిన పిల్లలు మరణించే వాళ్ళు గర్భస్రావాలు జరుగుతున్న వాళ్ళు ఈ దేవీ భాగవత కథని వినే వ్రతం చేస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి. 9 రోజులు పూర్తయినాక అష్టమి వ్రతానికి మళ్ళీ ఉద్యాపన చెయ్యాలి. పురాణం చెప్పేవారికిచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కనీసం చివరి రోజైనా గాయత్రి సహస్రనామాన్ని చదవాలి. సువాసిని కుమారి పూజలు అన్న సంతర్పణలు చేస్తుండాలి. శ్రద్ధగా వినకపోతే మాత్రం మహాపాపం వస్తుంది. నరకయాతన నీచ జన్మలు తప్పనే తప్పవు. మిగిలిన పురాణాలను విన్నదానికన్నా 100 రెట్లు ఫలితం ఎక్కువ లభిస్తుంది దేవీ భాగవతం వినడం వలన. సౌనకాది మహర్షులారా, మీకు ఈ పురాణాన్ని వినాలనే కోరిక కలగడం వినిపించే అవకాశం నాకు కలగడం ఇదంతా దేవీ అనుగ్రహమే. కనుక ఆ జగజ్జననికి నమస్కరించి ప్రారంభిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో వినండి. సాయిరామండి. 5వ రోజు పారాయణం సంపూర్ణం.